బొలిశెట్టి సత్యనారాయణ గారు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మనతోటి ఫోన్ కాల్ అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. బొలిశెట్టి సత్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్రేమనారాయణ వీక్షకులకు నమస్కారం అండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్. మీ అధినేత ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీఏ అభ్యర్థులు మహారాష్ట్రలో ఘన విజయం సాధించినందుకు. అవునండి, ఎలా చూడాలి ఈ విజయాన్ని సత్య గారు భవిష్యత్తులో? చాలా చాలా యాక్చువల్ గా ఏంటంటే ఇది ప్రారంభం అండి. పవన్ కళ్యాణ్ గారు ప్రభంజనానికి ఇది ఒక ప్రారంభం. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ కావాలి మనకి అని చెప్పి ఆయన మొట్టమొదటిసారి రాజకీయాల్లో స్ట్రైక్ రేట్ అన్న పదం వాడారు. ఇది మాకు 22 సీట్లు 21 సీట్లు తీసుకుంటే 21 సీట్లు ప్లస్ 2 ఎంపీలు తీసుకుంటే మనం 100% స్ట్రైక్ రేట్ సాధించాలి, అది మనకు కావాలి, మిగతాది లేదు అంటే. పొలిటికల్ పార్టీస్ ఇండియాలో ఏ పొలిటికల్ పార్టీ కూడా కంటెస్ట్ చేసిన అన్ని స్థానాలు గెలిచి 100% స్ట్రైక్ రేట్ ఇప్పుడు ఎవరు లేరండి ఈ రోజు వరకు కూడా. నంబర్ 1 స్థానంలో జనసేన పార్టీ ఉంది, అలా నిలబెట్టారు కళ్యాణ్ గారు బేసిక్గా. రెండోది ఏంటంటే ఆయన ఇప్పుడు కంటెస్ట్ ఆయన విజిట్ చేసిన దగ్గర 12 నియోజకవర్గాలు ఆయన విజిట్ చేశారు. నాందేడ్, కస్బా, పూణే కంటోన్మెంట్, చంద్రపూర్, అలాగే బల్లార్పూర్, సోలాపూర్ నార్త్, సౌత్ సిటీ, లాతూర్ రూరల్, లాతూర్ సిటీ, బొకార్, ఇవన్నిట్లో కూడా చాలా ఏరియాల్లోనండి. బెంగళూరు మొట్టమొదటి వెళ్ళిన దాంట్లో 40,000 మెజారిటీ కాంగ్రెస్ మీద. రెండో నియోజకవర్గం బొకార్లో 41,000 మెజారిటీ కాంగ్రెస్ మీద. మూడో నియోజకవర్గం సోలాపూర్ లో 43,000 మెజారిటీ ఎంఐఎం మీద. సోలాపూర్ సౌత్ లో 58,000 మెజారిటీ శివసేన మీద. సోలాపూర్ నార్త్ లో 52,000 మెజారిటీ ఎన్సీపీ మీద. అలాగే బల్లార్పూర్ లో 26,000 మెజారిటీ కాంగ్రెస్ మీద. చంద్రపూర్ లో 22,000 మెజారిటీ కాంగ్రెస్ మీద. అలాగే కస్బాలో 20,000 మెజారిటీ కాంగ్రెస్ మీద. ఇలా ప్రతి దగ్గర చూసుకుంటే ఇంకో దగ్గర నాందేడ్లో అయితే 37,000 మెజారిటీ. అంటే ఆ మెజారిటీలు కూడా ఎలాగొచ్చినాయంటే అనూహ్యంగా. మన ఆంధ్రప్రదేశ్ లో నేను మీకు గుర్తుండే ఉంటది బ్రహ్మనాయుడు గారు, లాస్ట్ మినిట్ అంటే 5 గంటలకు ప్రచారం సమాప్తం అయిపోతున్నారుగా 4:59 నాది ఒక ట్వీట్ ఉంది. ఆ ట్వీట్ లో నేను చెప్పాను, ఆంధ్రప్రదేశ్ చరిత్ర రిపీట్ కాబోతుంది, మన హర్యానాది కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైతే ప్రభంజనం వచ్చిందో అలాగే రాబోతుంది, 200 కంటే ఎక్కువ సీట్లు వస్తున్నాయని చెప్పా. దేశంలో ఉన్న అన్ని మీడియా సంస్థలు, అందరు సఫాలజిస్టులు, ప్రతి ఒక్కరు కూడా 150 దరిదాపులు ఇచ్చారు. 150 దరిదాపులు ఇస్తే 230 రావడానికి కారణం ఏంటంటే బేసిక్ గా ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారండి. బ్రహ్మనాయుడు గారు, మీరు ప్రైమ్ 9 మొట్టమొదట తీసుకొచ్చింది, నేను అప్రిషియేట్, మళ్ళీ ఇంకా ఐ వాంట్ టు గో అగైన్ ఆన్ రికార్డ్. ప్రైమ్ 9 మేనేజ్మెంట్ మెచ్చుకున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఓడిపోయిన తర్వాత స్థానిక ఎన్నికల్లో ప్రభంజనం వచ్చిందనేది ఎవరికి తెలియదు. స్థానిక ఎన్నికల్లో ప్రభంజనాన్ని వెలికి తీసి చూపించింది ప్రైమ్ 9. టెక్నికల్ గా చెప్తే పెద్ద స్ట్రాంగ్ మీడియా హౌస్ కింద కాదు కదా లెక్కలోకి వచ్చింది. అప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించడం మొదలెట్టారు, ఎవరు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్, ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ నుంచి అని చెప్పేసి. ఏంటంటే సప్రెస్ చేసేసి ఒక గోబల్స్ ప్రచారం చేసేసి జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు, రాత ఫలానాడు చాలా మంచివాడు, ఇలా వాళ్ళ సొంత మీడియాలు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకోవడానికి తప్ప ప్రజలకు నిజాలు తెలియనివ్వడం లేదండి. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో జరిగింది ఏంటంటే, మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రచారాన్ని ఏ మీడియా హౌస్ కూడా డైరెక్ట్ గా చూపించలేదండి. మహారాష్ట్రలో కూడా ఏ మీడియా హౌస్, చిన్న మీడియా హౌస్ చూపించే కానీ పెద్దవాళ్ళు ఎవరు చూపించలేదండి. ఇప్పుడు ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు డిబేట్లు జరుగుతున్నాయి కదా, 150 వస్తాయి అనుకున్నది 230 వచ్చాయని చెప్తున్నారు. కానీ 230 రావడానికి ఇంకొకటి కారణం అయ్యాడు, ఆయన పేరు పవన్ కళ్యాణ్ అని చెప్పలేకపోయారు. ఎవరు చెప్పడం కనీసం పేరు ఎత్తడం. ఈ సందర్భంగా బొలిశెట్టి సత్య గారు, పవన్ కళ్యాణ్ గారిని గత 5 ఏళ్లలో ఇష్టానుసారంగా విమర్శించి ఆయన చంద్రబాబు నాయుడు గారితో కలిసిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయటకు వచ్చి మేము కలిసి వెళ్తామన్న తర్వాత ఆయన మీద చెప్పలేనటువంటి భాషతోటి హెడ్డింగ్లు పెట్టి కథనాలు నడిపినటువంటి ఛానళ్ళు ఆయన ఎప్పుడైతే 100% స్ట్రైక్ రేట్ సాధించారో ఆయన భజన చేయడం మొదలు పెడతా ఉన్నాయి ఇప్పుడు. కరెక్ట్ అండి. ఇంకొకటి ఏమంటే సార్, ఇక్కడ చూసింది నేను ప్రజల్లో వచ్చిన మార్పు ఏంటంటే, అక్కడ అంటే మహారాష్ట్ర ఎన్నికల వరకు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం అక్కడ ప్రచారం చేసిన దగ్గర మాత్రం లేదండి. సోషల్ మీడియా మొత్తం అంటే గుమ్మెత్తించేశారు, మొత్తం రాష్ట్రం అంతా కుమ్మేశారు అన్నమాట సోషల్ మీడియాలో. అయితే ప్రతి ఒక్కరు నేను ఎక్కడికి వెళ్ళినా, నేను బాంబేలోనే ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాకు న్యూస్ పేపర్లో రావడం లేదు, టీవీల్లో చూపించడం లేదు, కానీ సోషల్ మీడియాలో ఇంత పెద్ద జనం వస్తున్నారని చూపిస్తున్నారు, ఏమవుతుంది అని.
అంటే ప్రజలు ఏకమవుతున్నారు కానీ ప్రజల దగ్గరికి డైరెక్ట్ గా మీ ఒక్క సోషల్ మీడియా చేర్చిందండి. సోషల్ మీడియా లేకపోతే మహారాష్ట్రలో ఈ రిజల్ట్స్ రావు. ఎందుకంటే మహారాష్ట్రలో ఉన్న మీడియా అంటే నాకు తెలిసి ఈ దేశం మీద ఒక రకంగా ఒక మీడియా దాడి జరుగుతుందండి. ఎలాంటి దాడి అంటే ఆ నందిని బందీ చేయడం. అసలు గెలవడం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కటాకటిగా ఉంటాయని రిజల్ట్స్ చూపించి తర్వాత ప్రజలు ఏం చెప్పారండి? అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ఈవీఎంలు మేము నమ్మడం లేదు, ఈవీఎంలు ట్యాంపర్ చేశారని. ఈవీఎంలు ట్యాంపర్ చేస్తే జార్ఖండ్ లో కూడా జరగాలి కదా, జార్ఖండ్ లో కూడా బ్రహ్మాండంగా చేయాలి కదా. అంటే వారికి అనుకూలంగా ఫలితాలు వచ్చిన దగ్గరేమో అద్భుతంగా ఈవీఎంలు పనిచేసి వారికి అనుకూలంగా ఫలితాలు రాకపోతేనేమో ఈవీఎంల మీద నెపం వేసి ప్రజాస్వామ్యంలో ప్రజలు వేసినటువంటి ఓటు మీద కూడా ప్రజలను కూడా అవమానించేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఈ రాజకీయ నాయకులు. పవన్ కళ్యాణ్ గారు గాజువాకలో ఓడిపోయినప్పుడు నేను ఈవీఎంలు తప్పట్లేదండి. రాత్రి అంటే 5 గంటలకు మమ్మల్ని అందరినీ మా కుర్రోళ్ళందరినీ పైకి పంపించేసి సరిగ్గా తెలియదు కాబట్టి పైకి పంపించేసి 9 గంటల వరకు రిగ్గింగ్ చేసుకున్నారు వాళ్ళు. అంటే ఈవీఎంల మీద రిగ్గింగ్ చేసుకున్నారు, ట్యాంపరింగ్ కాదు రిగ్గింగ్ చేశారు. ఇక్కడ ఏమవుతుందంటే సార్ ప్రతి దగ్గర ఇక్కడ కూడా సర్ప్రైజింగ్ గా రాహుల్ గాంధీ కూడా అలాగే మాట్లాడడం ఇది ఈ ఎలక్షన్స్ కాదండి. నెక్స్ట్ ఓడిపోయిన వాళ్ళు ఇక్కడ ఏమంటారు దాని పేరు అగాది మహావికాస్ అగాది ఓడిపోయిన తర్వాత నాయకులు పైకి వచ్చి చెప్పేది ఏంటంటే మేము ఎలక్షన్స్ నమ్మడం లేదు, ఇది ప్రజల తీర్పు కాదు, ఇది ఎవరైతే సంజయ్ దత్ ఎంపీ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడారు ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి. అది అంటే మరి అక్కడ జార్ఖండ్ లో అక్కడ డబ్బులు పంచారు, ఈవీఎంలు ట్యాంపర్ చేశారు కాబట్టి గెలిచారు, కాబట్టి ఇది ప్రజల తీర్పు కాదన్నారు. ఆయన ఎంపీగా గెలిచినప్పుడు మాత్రం అద్భుతంగా పనిచేశాయి. ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లు గెలవకపోతే మాత్రం ఈవీఎంల మీద నెపాన్ని నెట్టారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి. బ్రహ్మనాయుడు గారు ఇంకొక నిమిషం నేను తీసుకుంటా. జార్ఖండ్ లో బీజేపీ దగ్గర డబ్బులు ఉంటే జార్ఖండ్ లో కూడా పంచుతారు కదా, గెలాలి కదా. మరి జార్ఖండ్ లో డబ్బులు పంచడానికి మనుషులు దొరకలేదా? కాకపోతే ట్రైబల్ ఏరియా కాబట్టి సిగ్నల్స్ ఈవీఎం మిషన్స్ ట్యాంపర్ చేయడానికి. అంటే కామన్ సెన్స్ లేకుండా వీళ్ళు ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఓడిపోయినప్పుడు బీజేపీ కర్ణాటకలో ఓడిపోయింది, బీజేపీ తెలంగాణలో ఓడిపోయింది, ఎక్కడ పోయి నా మిషన్ ట్యాంపర్ చేశారు అని చెప్పలేదు కదా. బేసిక్ థింగ్ ఏంటంటే ప్రజలు ఎటువైపు ఉన్నారనేది చెప్పడానికి వీలు లేకుండా మీలాంటి కొన్ని మీడియా సంస్థలు తప్ప మిగతావన్నీ కూడా అమ్ముడుపోయిన సంస్థలండి. వాళ్ళు ఏదైనా కంటికి కనబడవు, రకరకాల రంగుల్లో కనబడుతుంటాయి వార్తలు. కాబట్టి మీరు కనీసం ఇక్కడి నుంచి మీరు ఫ్యూచర్ కూడా గట్టిగా కంటిన్యూ చేయండి. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే నేను ఒక పేరు ఇక్కడేమంటే అక్కడంతా వారని చివరి పేర్లు వస్తే వాళ్ళంతా కూడా తెలుగువారు. బేసిక్గా ఇక్కడ అల్లం వారు ముత్యాల వారు అంటాం కదా, అలాగే అక్కడ ఏమంటే సుధీర్ మునిగంటి వారు పల్లాపూర్ లో ఆయన తెలుగువాడు పూర్తిగా. ఆయన 26,000 మార్జిన్తో గెలిచారు అక్కడ. ఇప్పుడు ఇంకొకటండి, మహారాష్ట్రలో తెలుగు వారికి విపరీతమైన గౌరవం పెరిగిందండి ఈ ఒక్క ఎలక్షన్ లో. ఇప్పటి వరకు లేదు అది. ఇప్పటి వరకు అక్కడ లాతూర్ సిటీ అదే విధంగా డేగ్లూర్ అనేటువంటి 2 అసెంబ్లీ స్థానాల్లో మొట్టమొదటిసారి బీజేపీ విజయం సాధించింది అని అయితే చెప్తా ఉన్నారు. అవునండి, అదొకటి విజయం సాధించింది. ముందు అంటే వలస ఎక్కువ మంది వెళ్ళిన వాళ్ళు, ఉపాధి గురించి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది. అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీకి వెళ్ళిన పద్మశాలి కులం చాలా ఎక్కువ ఉందండి. నేను అంటే ఫీల్డ్ లో చూసిన తర్వాత చెప్తున్నా. వాళ్ళు ఎక్కువ తరతరాలు సెటిల్ అయిపోయారు. 4 తరాల క్రితం అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయారు వ్యూవర్స్ కమ్యూనిటీ వాళ్ళు. అక్కడేమో మిల్స్ పోయినాయి, మిల్స్ లేవు. ఇప్పుడు వాళ్ళకి ఉపాధి సరైనది లేదు. నేను వాళ్ళకి చెప్పాను, మీకు ఎంఎస్ఎంఈలో మీకు కూడా మంచిది వచ్చేటట్టు చేస్తాము. ఇక్కడ మీ కులం నుంచి ఒక అతను మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు. మేము సపరేట్ వికాస విభాగం ఇది చేనేత వికాస విభాగం పెట్టాం, అలాగే మీకు చేస్తామని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చాలా మందితో నేను అక్కడ చాలా కుల సంఘాలతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసిందంటే దే ఆర్ ఆల్ ఫీలింగ్ ప్రైడ్ అండి. ఇప్పుడు మాకు గౌరవం ఇస్తున్నారు సార్, ఇప్పటి వరకు ఆ గౌరవం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇటు వచ్చి మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మాకు చాలా ఎక్కువ గౌరవం ఇస్తున్నారు. మాకు గుర్తింపు వచ్చిందని. ఇదివరకు చూడ అందరం ఉంటుంది మద్రాసి అన్న వాళ్ళు సడన్ గా తెలుగు వారు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఎలాగొచ్చిందో అటువంటి ప్రైడ్ ఫీల్ అయ్యారండి ఈసారి. నేను చూసాను, నేను ఐ నో దట్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి చెప్తుంటే నవ్వారు. సత్య గారు చివరిగా ఒక్క మాట, ఎందుకంటే మీరు జనసేన అధినేతకి చాలా దగ్గరగా ఆయన దగ్గరగా చూశారు, దగ్గరగా ఉంటారు కాబట్టి ఆయన ఎన్ని భాషల్లో ఆయన మాట్లాడగలరు సత్య గారు? సార్ అది ఇంపార్టెంట్ కాదు, ఒక 5-6 భాషల్లో మాట్లాడవచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన నేను ఒక్కసారి మీరు మోడీ గారు ఏం చెప్పారో ఒకటి గుర్తుపెట్టుకోండి.
కాదు, చాలా సింపుల్. ఏ పవన్ అయ్యే ఆంధీ హే అన్నారు, అంటే ఇతను గాలి కాదు సుడిగాలి అంటే తుఫాన్ అని చెప్తూ ఇంకొక మాట అన్నారండి. ఈయన ప్రజల తాలూకా మనోభావాలను తెలియజేసి ప్రతిబింబింపజేసే వ్యక్తి జగన్నాథుడు లాంటి అన్నాడు. ఆయన చిన్న మాట అనలేదండి, భగవంతుడితో పోల్చాడు ఆయన. ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారు అర్థం చేసుకున్నట్టుగా ఎవరు అర్థం చేసుకోవాలి. అవును, ఆయన నెత్తి మీద పెట్టుకున్న డైరెక్ట్ మొట్టమొదటి రోజు చూసి ఆయనకి తెలుసు ఎవరు కరెక్ట్ ఎవరు కాదు, ఎవరిని తీసుకోవాలని. కాబట్టి ఈ రోజు ఆయన ఏంటంటే పేదల పాలిటీ పెన్నిది అయిపోయాడండి దేశం మొత్తం మీద. అలాగే హిందువుల పాలిటీ ఒక రక్షకుడు అయిపోయాడు, సనాతన ధర్మ పరిరక్షకుడు అయ్యాడని అనుకోవాలి కదా ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు కాదండి, ఇది ప్రపంచం మొదలైంది, తర్వాత తెలుస్తుంది 100% స్ట్రైక్ రేట్ అలాగుంటుందో. థ్యాంక్ యూ బ్రహ్మనాయుడు గారు. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్. బొలిశెట్టి సత్య గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చేందుకు. రైట్ డిబేట్లోకి పోదాం. రైట్ మనతోటి